मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఏంట్రా ఇది? ఎక్కడ బ్రేక్ డౌన్ అయిందో చూడండి. చుట్టుపక్కల ఎక్కడ గ్యారేజ్ కూడా లేదు. అవునబ్బా, కొన్నిసార్లు అడ్వెంచర్ ట్రిప్ లో ఇలాంటి అడ్వెంచర్స్ ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు కూడా బయటికి వచ్చి బండి నట్టొచ్చు కదా. అరే నేను స్టీరింగ్ ని నడుపుతున్నానబ్బా. అరే కిట్ నేను పంపించో. ఏంటి అనుమానమా? అరే ఏంటి విలన్ లా మాట్లాడుతున్నారు? అసలు మామూలుగానే నాకు శక్తి లేదన్నా, అలాంటప్పుడు కారు ఎలా తోస్తాను? ఇదొక్కటే తగ్గింది. ఏంటి అనుమానం? త్వరగా బండిలో కూర్చో. ఎందుకు స్టార్ట్ అయిపోయిందా? అవును, వర్షం స్టార్ట్ అయింది గాడిదా, మనం తడిసిపోతాం. ఇప్పుడేదో నిజంగా అడవిలో ఇరుక్కున్నట్టు ఉంది. ఏంటి అనుమానమా? అనుమానం అంతా ఏమి లేదు. నువ్వు ఊరికే అలా అడగకు, సరేనా? అలా చూడండి, అక్కడ ఒక బంగ్లా కనబడుతోంది. ఎక్కడెవరు బంగ్లా కట్టారు? ఈ సమీపంలో ఇళ్ళు ఏమీ లేవే. ఇలా చూడండి, ఇక్కడ వర్షం కురుస్తోంది. ఇక్కడ సాయం చేయడానికి ఎవరు లేరు. నాకెందుకో ఇక్కడే ఉందాం అనిపిస్తోంది. అవునబ్బా, బన్నీ చెప్పేది కరెక్టే. అడ్వెంచర్ ని ఇప్పుడే లొకేషన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. వావ్, ఈ బంగ్లా ఎంత బాగుంది. కానీ ఇది ఎవరి బంగ్లా? ఇప్పుడు తెలుసుకుంటారు. ఈ అన్నయ్య ఇంటికి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. ఓరి దేవుడా, ఫ్రెండ్స్ మనల్ని వెల్కమ్ చేస్తున్నారు. అవును జానీ, ఇలాంటి ఒక కొత్త గేమ్ షోకి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. గొంతు వినపడుతోంది కానీ మనిషి మాత్రం కంటికి కనపడడం లేదు. ఇది బిగ్ బ్రదర్ ఇల్లు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇష్టపడే వస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బిగ్ బ్రదర్ అనుమతితో వెళ్ళాలి. ఇక గేమ్ ని ప్రారంభిద్దాం. మాకు ఆడడం ఇష్టం లేదు. అది నువ్వు ఇక్కడికి రావడానికి ముందు ఆలోచించి ఉండాల్సిందే జానీ. అందువల్ల నువ్వు ఇప్పుడు ఆడాల్సిందే. హే మిత్రమా, నీకు అసలు ఏం కావాలి? మేము మీ అందరికీ ఒక పని ఇస్తాం. మీలో ఎవరైతే ఆ పనిని పూర్తి చేస్తారో వాళ్ళకి 1 కోటి రూపాయలు దొరుకుతుంది. అలాగే ఓడిపోయిన వాళ్ళకి ఇలాగ మేము వేలు చూపించి అలా పంపించేస్తాం. కానీ మేము పంపించేంత వరకు ఇక్కడి నుంచి ఎవ్వరు వెళ్ళడానికి లేదు. ఏంటండి ఇది? తెలుగు తక్కువతనంగా ఉంది. తలుపు బద్దలు కొట్టండి, ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఏంటి అనుమానమా? గేటు చాలా పెద్దదిగా ఉంది పోపెట్. అందరం కలిసే విరగకూడదు, గేటు విరిగిపోతుంది. గేటు స్ట్రాక్ గా అవుతాయి. ఇక్కడి నుంచి మనం బయటపడలేవు. మనం ఆడడం తప్ప వేరే గత్యంతరం లేదు మనకి. మీ తెలివితేటల్ని చూసి బిగ్ బ్రదర్ బాగా సంతోషపడుతున్నారు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఆ సూదుల్ని మీరు తీయాలి. మీ దగ్గరున్న బౌల్లో ఆ సూదుల్ని తీసి అందులో వేయాలి. అది మాత్రమే కాకుండా మీరు ఒక్క సూదిని మాత్రమే తీసుకుని ఆ బౌల్లో వేయాలి. మీలో ఎవరిదైతే 4 దాంట్లో ఎక్కువ సూదులుంటాయో వాళ్ళ కోసం కిచెన్ ఏరియా ఓపెన్ చేయబడుతోంది. కుదరదు, ఇది మేము చెయ్యము. ఏంటి అనుమానమా? ఇలా చూడు జానీ, ఇలా చెయ్యకపోతే నువ్వు పస్తుగా ఉండాలి. అనుమానమా? ఇది చేసే తీరాలి పోపెట్. ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తోంది. ఉంటుంది ఓ పూట భోజనానికి కూడా కష్టపడాలి అని. కానీ ఇక్కడ ఒక పూట ఆహారానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏంటి అనుమానమా? ఇలా చూడుతోతే ఎప్పుడు అనుమానంతోనే ఉండకూడదు. ఇక్కడ మీరు అన్ని విషయాలకి చాలా కష్టపడాల్సిందే. ఎందుకంటే ఇది బిగ్ బ్రదర్ ఇల్లు. నువ్వేం పని చేసావు హనీ? కష్టపడి మొక్కేస్తే నీళ్లు పోసి చెరిపేస్తావా? అవునబ్బా, సామెతలను చేంజ్ చేశాను. ఏరుకున్న అన్ని సూదుల్ని నీటిలో విసిరేశాను. అరే బని మునిగిపోతున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? చాలా కష్టపడితే కానీ ఒక సూది దొరకలేదు. ఇలా
చూడు జానీ, నువ్వు ఒకేసారి 2 సూదుల్ని తీసి నువ్వు రూల్స్ ని పాటించలేదు. అందువల్ల మీరు ఈ టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు రూల్స్ ని పాటించకపోతే దెబ్బలు తక్కువగా ఉంటాయి, నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇదే బిగ్ బ్రదర్ మీకు చెప్పే ఆఖరి మాట. మనం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నాం. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి మనల్ని కాపాడితే బాగుంటుంది. నాటిన కర్ర కదలట్లేదు, మనోళ్ళు ఎక్కడ వెతికినా కనబట్లేదు. చప్పట్లు. ఇలా రండి. సంతోషం అనే ఖజానా దొరికితే చప్పట్ల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. అసలే మనం వేదనతో మునిగిపోయి ఉన్నాం, కానీ మీరు మండే మంటలో పెట్రోల్ పోస్తున్నారు. మళ్ళీ మీ నోట్లోంచి అలాంటి మాటలు వస్తే ట్రైను రాని రైల్వే ట్రాక్ మీద మిమ్మల్ని పడుకోబెట్టేస్తాను. స్ట్రాబెరీ కిలో 10 రూపాయలని అమ్ముతున్నారు. అటు చూసావా, తోతారాం బండి కనిపిస్తోంది. అరే నేను చెప్పే కవిత మీరు పూర్తి చేశారు. చప్పట్లు. ముందు బండిని ఆపు. బండి మాత్రమే దొరికింది, కానీ పిల్లలేరి. కన్నా సార్, మీ కంటికి ఆ బంగ్లా కనిపిస్తుందా? లేదా కొన్ని పేజీలు కనిపించనట్టుగా ఆ పక్కనున్న ఇళ్లు మాత్రమే మీ కంటికి కనిపిస్తున్నాయా? నాకు తెలుస్తుందిలే గురు. రాత్రి కాబోతుంది. పిల్లలు ఖచ్చితంగా ఈ బంగ్లాకు వెళ్ళుంటారు. రండి, వెళ్ళి చూసొద్దాం. అరే నాకు కొంచెం తినడానికి ఏదైనా పెట్టండి. ఎవరైనా రూల్స్ ని పాటించకపోతే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది జానీ. తర్వాత పనిష్మెంట్ ని చూస్ చేసేది మేము, ఇచ్చేది మేము, కానీ బాధపడేది మాత్రం నువ్వు. నా ఫ్రెండ్ కి నేను చపాతీ ఇస్తాను. ధైర్యం ఉంటే నన్ను అడ్డుకొని చూడు. అరే నువ్వు ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళాలంటే బిగ్ బ్రదర్ కూడా బయటికి రావాలి కదా. సూపర్, గేట్ ఓపెన్ అయిపోయింది. పదండి వెళ్ళిపోదా. అరే మనోళ్ళు దొరికారు. ప్రేమ చూపించే సమయం ఇదే అనుకుంటున్నావా? అదే తలుపు తెరుస్తుంది కదా, మనకి సహాయం అందుండేది. ఏంటి అనుమానమా? ఇలా రండి. ఇంకా ఏం సహాయం కావాలి? మేము సహాయం చేయడానికే ఇక్కడికి వచ్చాం. సాయం చేయడానికి వచ్చారు, కానీ ఇప్పుడు మీకే సాయం అవసరం అవుతుంది. మిమ్మల్ని బిగ్ బ్రదర్ ఇంటికి వైల్డ్ కార్డ్ గా వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నాను. అరే ఉండండి, ఎవరు మాట్లాడేది? ఎవరు మనల్ని బంధించారో అతనే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుకోండి దబ్బోలా. నా మంచి ఈ బుర్రలో ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరో మమ్మల్ని ఇక్కడ బంధించారు. మాతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఎవరో బిగ్ బ్రదర్ అట, అతనికి బుర్ర పని చేయడం లేదు. ఇలా చూడు బిగ్ బ్రదర్, ఇట్రా. నేను ఒక డాక్టర్ని. నీ బుర్రలోని బుద్ధిని క్లీన్ చేసి నీ మెదడు తలుపుని తెరుస్తాను. జానీ, ముందు యాక్టివిటీ తలుపుని తెరుచుకుని లోపలికి రావచ్చుగా, ఎందుకంటే మీరందరూ చేయడం కోసం ఒక పని ఉంది. జానీ, బిగ్ బ్రదర్ మీకు ఒక మంచి పనిని ఇవ్వబోతున్నారు. మీరు ఈ నీటిలో ఉండే వస్తువుల మీద కాలు పెట్టి అక్కడికి దాటి తర్వాత ఆ తాడు మీద జారుకుని ఈ చోటుకొచ్చి ఈ వుడెన్ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడికి రావాలి. పడిపోయిన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక టీం వర్క్. అందువల్ల ఈ కొత్త పని పూర్తయ్యేంత వరకు ఈ పని పూర్తిగా సాగుతూనే ఉండాలి. ఇలారా, నీ మెదడు తలుపుల్ని నేను తెరుస్తాను. నా శరీరాన్ని చూడు, నేను ఈ వస్తువులతో ఎలా దాటగలనయ్యా? ఇందులో మీ టాలెంట్ ఉపయోగించాలి. సోంబేరిగా ఉండకుండా మీ చెయ్యి కాళ్ళని ఉపయోగించండి. ఈ పని పూర్తయ్యేంత వరకు మీరు ఈ పనిని అస్సలు ఆపకూడదు. ఆల్ ద బెస్ట్. నాకెందుకో మన జీవితం అనే ట్రైను ఇదే ప్లాట్ఫామ్ లో ఆగిపోయేటట్టు అనిపిస్తోంది. అది ప్లాట్ఫామ్ వరకు వెళ్లి చేరనే చేరదు. ఏంటి అనుమానమా? అది మీరే నిర్ణయించుకోవాలి. మీ సమయం ఇప్పుడు ప్రారంభమైంది. మొదలు పెడదాం. ఏం చేస్తున్నారు? మీరు ఏమనుకున్నారు జానీ? ఇది చాలా ఈజీ అనుకున్నారా? ఇది బిగ్ బ్రదర్ గేమ్. చిన్న పిల్లలు ఆడుకునే ఆట కాదు. మరి మాలాంటి చిన్న పిల్లలతో నువ్వు ఎందుకు ఆడుకుంటున్నావు? నేను ట్రై చేస్తాను. అవునబ్బా, కిట్ షబాష్. అన్నయ్య, అందరూ నన్ను కాల్ కిలో అని పిలుస్తారు. నేను వెయిట్ లెస్ గా ఉండడం ఫస్ట్ టైం పనికొచ్చేదన్నా. మీరు చాలా బాగా చేశారు. నౌ ఐ విల్ ట్రై. అవునబ్బా, ఈయనే మొదటి డాక్టర్ గా ఉంటారు. అన్ని నీటికి శత్రువు. డాక్టర్ బాలు, లైట్ గా కాల్ పెట్టి ఒక కొస్తి మీద జంప్ చేయండి. ఏం చేశారు జానీ? చెయ్యిని కుందేలు కరిచేసింది జానీ. మీ తాడు వంతెన ఇప్పుడు తెగిపోయింది.
ఏంటి తిన్నకు లోపలికి వస్తున్నారు జానీ? ఇది నా ఇల్లు, ఇది మామూలు ఇల్లు కాదండి. మేము బిగ్ బ్రదర్ గేమ్ కి సెలెక్ట్ అయ్యాం. ఇది బిగ్ బ్రదర్ ఇల్లు, ఇది జూ కాదు. ఎంతమంది కావాలంటే అంతమంది లోపలికి రావడానికి. కానీ మేము 10 మందేగా సెలెక్ట్ అయ్యాం. కార్ రిపేర్ అయింది, అందువల్ల రావడానికి లేట్ అయింది. అయితే మరి వీళ్ళందరూ ఎవరు జానీ? అరే ఈ వర్షంలో తడవకుండా ఉండడం కోసం ఇక్కడికి వచ్చాం. అయితే ఎందుకని ఆట మొదలు పెట్టారు? అరే మేము అప్పటి నుంచి చెప్తున్నాం మేము ఆట ఆడము అని, కానీ మీరే మా మాట పట్టించుకోలేదు. ఇలా రండి. జానీ జానీ అని నా బుర్రంతా వేడెక్కిపోయింది. జానీ, నా మనసు చెప్తుంది నిన్ను నేరుగా చూసి ఒకటి వెయ్యాలంటుంది. అవునబ్బా బిగ్ బ్రదరు, నా ముందుకు ఒకసారి రా అబ్బా. ఒక్క గుద్దు గుద్ది నీ ముక్కు పగలగొట్టాలి. పరిగెత్తి పండించిన మామిడి చెట్లో మామిడి పండు పండిపోయింది. మేము మా వాళ్ళ కోసం వచ్చాం, మమ్మల్ని ఆటలో చేర్చుకుని చిరాకు తెప్పించాం. ఈ బిగ్ బ్రదర్ మిమ్మల్ని అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటున్నారు. చిన్న కన్ఫ్యూషన్ అయింది, ఇప్పుడు మీరందరూ వెళ్ళచ్చు. మీరెందరూ ఆడడానికి లోపలికి వెళ్ళబోతున్నారా? మీరెందరూ లోపలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అనుకుంటాను. బిగ్ బ్రదర్ ఏమి నాలాగా ఫన్నీ బ్రదర్ కాదు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.